ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ ను మళ్లీ గాడిలో పెట్టేందుకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జెట్ స్పీడ్ తో పర్యటనలు కొనసాగిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా నేతలు కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు. అయితే జిల్లాలో దాదాపు అన్ని నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించిన కేటీఆర్ తాండూరు, మేడ్చల్ నియోజకవర్గాలను మాత్రం ఇప్పటివరకు టచ్ చేయలేదు. ఈ రెండు నియోజకవర్గాలను ఉద్దేశపూర్వకంగానే పక్కన పెట్టారా, లేక స్థానిక రాజకీయ పరిణామాలే ఈ నిర్ణయానికి కారణమా? ఇప్పుడు గులాబీ పార్టీలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పార్టీని మళ్లీ బలోపేతం చేయాలనే లక్ష్యంతో కేటీఆర్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. స్థానిక నేతలు, ముఖ్య కార్యకర్తలతో సమావేశమై పార్టీ పరిస్థితి, సంస్థాగత బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ వరుస సమావేశాలతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తున్నప్పటికీ జిల్లాలోని తాండూరు, మేడ్చల్ నియోజకవర్గాల్లో మాత్రం ఇప్పటి వరకు ఒక్క సమావేశం కూడా నిర్వహించకపోవడం రాజకీయంగా ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. ఈ రెండు స్థానాలను ఎందుకు మినహాయించారన్న ప్రశ్న ఇప్పుడు పార్టీ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. తాండూరులో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి వ్యవహారమే సమావేశం వాయిదాకు ప్రధాన కారణమనే ప్రచారం గులాబీ పార్టీలో జరుగుతోంది. గత మార్చిలో మొయినాబాద్లోని ఫామ్ హౌస్లో డ్రగ్స్ కేసులో పైలట్ రోహిత్ రెడ్డి పట్టుబడడం, అరెస్టు కావడం, అనంతరం జ్యుడిషియల్ రిమాండ్కు వెళ్లడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ పరిణామాల తర్వాత బీఆర్ఎస్ అధిష్టానం ఆయనకు షోకాజ్ నోటీస్ జారీ చేసి వివరణ కోరింది. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని కూడా సూచించింది. అయితే ఇప్పటి వరకు ఆయనపై తుది నిర్ణయం తీసుకోలేదు. రోహిత్ రెడ్డి కూడా పార్టీ కార్యకలాపాలకు దూరంగానే ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో తాండూరులో సమావేశం నిర్వహిస్తే ఈ వివాదమే ప్రధాన చర్చగా మారే అవకాశముందని పార్టీ వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం. అందుకే తాండూరు సమావేశాన్ని ప్రస్తుతానికి వాయిదా వేసినట్లు చర్చ సాగుతోంది. ఇక మేడ్చల్లో మాజీ మంత్రి మల్లారెడ్డి వ్యవహారం కూడా బీఆర్ఎస్ కు ఇబ్బందికరంగా మారిందనే చర్చ జరుగుతోంది. పార్టీ కార్యక్రమాల్లో తనకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదనే అసంతృప్తి ఆయన వర్గంలో ఉందని ప్రచారం సాగుతోంది. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఇన్ఛార్జిగా సీనియర్ నేత రాగిడి లక్ష్మారెడ్డిని అధిష్టానం నియమించడం కూడా ఈ అసంతృప్తికి కారణమైందని చెబుతున్నారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో తన కుటుంబానికి 3 టికెట్లు కావాలని మల్లారెడ్డి డిమాండ్ చేసినట్లు పార్టీ అంతర్గత చర్చల్లో వినిపిస్తోంది. ఇటీవల జరిగిన కుటుంబ వేడుకలకు కేటీఆర్, హరీష్ రావు హాజరు కాకపోవడంపై కూడా మల్లారెడ్డి అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. తాను ప్రస్తుతం న్యూట్రల్ గా ఉన్నానని మాజీ మంత్రి మల్లారెడ్డి కొందరు నేతలకు సంకేతాలు ఇచ్చినట్లు కూడా సమాచారం. దీంతో మల్లారెడ్డిని బుజ్జగించే ప్రయత్నాల్లో పార్టీ పెద్దలు ఉన్నారనే చర్చ జరుగుతోంది. ఈ సమయంలో మేడ్చల్లో సమావేశం నిర్వహిస్తే అంతర్గత అసంతృప్తి బహిర్గతమయ్యే అవకాశముందనే అంచనాతోనే పార్టీ ఆచితూచి వ్యవహరిస్తోందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఒకవైపు తాండూరులో పైలట్ రోహిత్ రెడ్డి వివాదం, మరోవైపు మేడ్చల్లో మల్లారెడ్డి అసంతృప్తి. ఈ రెండు అంశాలు పూర్తిగా సద్దుమణిగే వరకు కేటీఆర్ ఈ నియోజకవర్గాల్లో సమావేశాలకు దూరంగా ఉంటున్నారనే ప్రచారం గులాబీ పార్టీలో బలంగా వినిపిస్తోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మిగతా అన్ని నియోజకవర్గాల్లో సమావేశాలు పూర్తి చేసినప్పటికీ తాండూరు, మేడ్చల్ మాత్రం మినహాయింపుగా మిగిలాయి. త్వరలోనే ఈ రెండు నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహిస్తారా, లేక ముందుగా అంతర్గత విభేదాలకు పార్టీ అధిష్టానం చెక్ పెట్టి తర్వాత ముందుకు వెళుతుందా అన్నది ఇప్పుడు బీఆర్ఎస్ రాజకీయాల్లో ఆసక్తికర చర్చగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.